వీడియోలో మనం వార్మప్ ఎందుకు చేయాలి, చేస్తే వార్మప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ 5 మినిట్స్లో బెస్ట్ వార్మప్ ఫర్ బిగినర్ టు ఎనీవన్. వార్మప్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మీరు వార్మప్ చేయడం వల్ల మీ బాడీ టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ బ్లడ్ అనేది ఎవ్రీ పార్ట్, బాడీలోని ప్రతి పార్ట్కి సప్లై చేస్తుంది అనమాట. ఇలా బ్లడ్ ఫ్లో మీ ఎవ్రీ పార్ట్కి సప్లై అవ్వడం వల్ల మీ మజిల్ కాంట్రాక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మజిల్ కాంట్రాక్షన్ బాగున్నప్పుడు మీ పంప్ అనేది ఈజీ అవుతుంది. పంప్ అనేది ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా మిమ్మల్ని రెడీ చేస్తుంది అనమాట. మీరు ఫోకస్ చేయడానికి మీరు చేసే వర్కౌట్ మీద వల్ల మీకు ఇంజరీస్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీది చాలామంది ఏమనుకుంటారు, వార్మప్ చేయడం టైం వేస్ట్ అనుకున్నాను. దీనివల్ల మీకు చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. ఏంటంటే మీకు ఏదన్నా వార్మప్ చేయకుండా మీరు డైరెక్ట్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసినప్పుడు మీకు టెండాన్స్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండవు, అండ్ బ్లడ్ ఫ్లో కూడా టెండాన్స్కి మజిల్స్కి చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు వార్మప్ పర్ఫార్మెన్స్ చేస్తారో అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళడం వల్ల మీ టెండాన్స్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతాయి, అండ్ ఇంకొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్లో బెస్ట్ వార్మప్ చూద్దాం. లెట్స్ గో ప్రాక్టీస్. ఫస్ట్ మనం హెడ్ రొటేషన్తో స్టార్ట్ చేద్దాం. లెగ్స్ అనేవి మీరు షోల్డర్ విత్ పెట్టుకోండి. ఇలాగా హెడ్ని డౌన్ అండ్ అప్ ఇలా ఒక 15 సెకండ్స్ చేయండి. అలాగే లెఫ్ట్ టు రైట్ ఇలాగా స్లోగా పర్ఫామ్ చేస్తూ ఒక 15 టు 20 సెకండ్స్ చేయండి స్లోగా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ సర్కిల్స్ చేద్దాం అనమాట. ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని స్లోగా అలా క్లాక్ వైజ్ అండ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ స్లోగా చేయాలన్నమాట. 15 టు 30 సెకండ్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ చేయండి ఇలాగా స్లోగా. ఇవి కూడా అంతే సేమ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ 15 టు 30 సెకండ్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మొబిలిటీ పెరుగుతుంది, మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం హిప్ రొటేషన్ చేద్దాం అనమాట. ఇలాగ స్లోగా హిప్ని ఫార్వర్డ్కి టు బ్యాక్వర్డ్, సో క్లాక్ వైజ్ టు యాంటీ క్లాక్ వైజ్ 2 మోషన్స్ చేయండి అనమాట ఇలాగా. ఇది కూడా ఒక 15 సెకండ్స్ టు 30 సెకండ్స్ వరకు చేయండి స్లోగా. నెక్స్ట్ వచ్చేసి మనం యాంకిల్ సర్కిల్స్ చేద్దాం. ఇలాగ టో అప్ అండ్ టో డౌన్, అండ్ అలాగే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మన యాంకిల్ సర్కిల్స్ చేయండి ఇలాగే సేమ్ టు ఒక 15 టు 30 సెకండ్స్. అలాగే 2 లెగ్స్ కూడా 2 చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ టో టచ్ అనమాట. ఇలాగా స్లోగా ఇది కూడా ఒక 30 టు 15 సెకండ్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా హై నీస్ చేయండి. ఇది కూడా 15 టు 30 సెకండ్స్ చేయండి. లాస్ట్గా వచ్చేసి ఏంటంటే జంపింగ్ జాక్స్. ఇవి కూడా మీరు 15 టు 30 సెకండ్స్ జంపింగ్ జాక్స్ చేయండి.